9వ తరగతి విద్యార్థిపై సహ విద్యార్థి పిడిగుద్దులతో తన్నడంతో ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిల్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. బొబ్బిల్లోని రావువారి వీధికి చెందిన కార్తికేయ, గుణతోట వలసకు చెందిన మరో విద్యార్థి 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. స్కూల్ విడిచిపెట్టిన తర్వాత కోటలోనికి వస్తే నీ సంగతి చూస్తా అంటూ కార్తికేయ నా విద్యార్థి హెచ్చరించాడు. సోమవారం సాయంత్రం స్కూల్ ముగిశాక వీరిద్దరితో పాటు మరికొందరు విద్యార్థులు బొబ్బిలి కోటలోకి వచ్చారు. తోటి విద్యార్థుల సమక్షంలో కార్తికేయపై ఆ విద్యార్థి పిడిగుద్దులు కురిపించాడు. కొట్లాట అనంతరం కార్తికేయ 10 అడుగుల దూరం నడుచుకుంటూ వెళ్లి నేలపై కుప్పకూలిపోయాడు. కోటలోని ఉద్యోగులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థుల మధ్య కొట్లాటలో ఒకరు మృతి చెందారు. శ్రీనివాస్ వివరాలు అందిస్తారు. శ్రీనివాస్. విజయచంద్రిక, బొబ్బిలి కోటలోని విషాదకరమైన ఘటన చోటు చేసుకోవడం అక్కడ ఉండేటటువంటి స్థానికులందరినీ కూడా కలిసివేసింది. ఇద్దరు పిల్లల మధ్య చెలరేగినటువంటి స్వల్ప వివాదం ఈ దుర్ఘటనకు దారితీసిందనే చెప్పుకోవాలి. క్రికెట్ ఆట సమయంలో ఇద్దరు సహ విద్యార్థుల మధ్యన జరిగేటటువంటి మాట దగ్గర వచ్చినటువంటి ఘర్షణ వివాదంగా దారితీసింది. అయితే ఒక విద్యార్థిని మరో విద్యార్థి కొట్టడంతో ఆ స్కూల్ విడిచిపెట్టిన తర్వాత కోట మీద గుండుగా ప్రధాన ద్వారం నుంచి వెళ్ళడానికి షార్ట్ కట్ లో రూట్ ఉంటుంది. ఆ రూట్ లో వీళ్ళు రావడం జరుగుతుంది అన్నమాట. కోటలో అందరికీ ఆ ప్రవేశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ ప్రైవేట్ స్కూల్, హై స్కూల్ విడిచిపెట్టిన తర్వాత 9వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులు కోటలోని ఇన్ గేట్ నుంచి అవుట్ గేట్ కి వెళ్లేటటువంటి ఆ క్రమంలో ఈ ఇద్దరు విద్యార్థుల మధ్య కూడా ఘర్షణ జరిగింది. స్వల్పంగా కొట్టుకున్నారు, దారుణంగా కూడా కాదు, స్వల్పంగానే కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తోటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా విడిపించడం జరిగింది నేపథ్యంలో ఈ బాధిత విద్యార్థి ఒక 10 అడుగుల దూరం నడుస్తూ ఉన్న పరంగా ఒక్కసారి కుప్పకూలిపోయిన వెంటనే తోటి విద్యార్థులు, అక్కడ ఉండేటటువంటి కోటలో ఉండేటటువంటి సిబ్బంది అందరూ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించేటటువంటి ఏర్పాట్లు చేశారు. త్రోవలో ఆసుపత్రికి తీసుకువెళ్తున్నటువంటి త్రోవలో ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది, విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన చాలా బాధాకరమైన విషయాన్ని అక్కడ ఉండేటటువంటి స్థానికులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. విజయచంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.